వెంకటేష్ ఎక్స్ కాప్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'సంక్రాంతి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో టాలెంటెడ్ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రమణ గోగుల చాలా రోజుల తర్వాత ఓ పాటను ఆలపించినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయమూ తెలిసిందే. ఈ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ ఓ న్యూ పోస్టర్‌తో రివీల్ చేశారు. సంక్రాంతికి వస్తున్న మూవీ ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టు'ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. భాస్కర పట్ల ఈ గీతాన్ని రచించారు. గోదావరి గట్టుపై వెన్నెల రాత్రి నేపథ్యంలో రొమాంటిక్ గీతంలా అలరిస్తుందని, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం వెంకటేష్, మీనాక్షి చౌదరిలపై డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్లోని అందమైన లొకేషన్స్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఆద్యంతం నవ్వించే సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక సాంగ్ పోస్టర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంట అందరినీ అలరిస్తోంది. ఈ పాట ఆడియన్స్కి బాగా నచ్చేలా ఉంది. ఇందులో వీరిద్దరూ భార్యాభర్తగా కనిపించనున్నారు. అయితే ఇది డ్యూయట్ సాంగ్ అని అర్థమవుతుంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని కామెడీ ప్రధానంగా తీస్తున్నారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసి వచ్చింది. సంక్రాంతికి వచ్చిన F2, మహేష్తో చేసిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్తో మూడో సినిమా చేస్తున్నాడు. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటిఫుల్ జర్నీ ఇది. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్లో చేశాం. ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. వెంకటేష్ గారు నా కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిల్మ్గా రాబోతుంది అని ఇటీవల అనిల్ రావిపూడి అన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే హ్యూజ్ బజ్ని సృష్టిస్తోంది. ఇక మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ చివరి దశలో ఉంది. టీం ప్రస్తుతం వెంకటేష్, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషించిన మీనాక్షి చౌదరిపై ఒక బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరిస్తోంది. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్లోని అద్భుతమైన లొకేషన్స్లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్లో యూనిట్ ఈ పాటను మాత్రమే చిత్రీకరిస్తుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.